జై శ్రీరామ్ అండి. అందరికీ మర్చిపోయి ఉంటారు కదా, నా గొంతు చాలా రోజులైంది వీడియో చేసి. నాకు తెలిసి ఒక 10 days దాకా అయ్యే ఉంటుంది నేను ఒక వీడియో అంటూ చేసి. బట్ కొన్ని కారణాల వల్ల అయితే నేను కంటిన్యూగా చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ ఇంతకు ముందులాగా రెగ్యులర్గా అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ వీడియో మెయిన్ రీజన్ మీకు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, వినయ్ కుయ్య. సో వాళ్ళ గురించి అనమాట. ఇంతకుముందు సోషల్ మీడియా ఎక్స్పెరిమెంట్స్ కాకుండా ఫ్యామిలీ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు అనమాట. ఎలా అంటే పిల్లాడు తప్పిపోయాడని, లేకపోతే పిల్లాడిని ఓన్గా బయటికి పంపించానని, లేకపోతే పిల్లాడదని ఇదని, కడుపున పుట్టిన పిల్లల మీద, కట్టుకున్న భార్య మీద, కన్న తల్లి మీద వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉండేవన్నమాట. సో వాళ్ళే తిట్టుకునేవాళ్ళు, లోపలే ఇదయ్యేవాళ్ళు. సో అంతవరకు ఓకే. ఇంకేదో ఒకటి వాళ్ళు ఏడుస్తున్నారు వ్యూస్ రావడం కోసం, వైరల్ అవ్వడం కోసం అంటే అది ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు అగ్రీ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఓకే. బట్ సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. అండ్ బయట లోకల్గా వచ్చినప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. మొగుడు పెళ్ళాలు కాకుండా లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి బయట అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే అది మన చట్ట ప్రకారం చాలా వరకు అందులో తప్పులు ఉంటాయి. అమ్మాయి అబ్బాయి మీద పెట్టడానికైనా, అలానే అబ్బాయి అమ్మాయి మీద పెట్టడానికైనా కేసులని, చట్టాలని, శిక్షలని, ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ని కాకుండా నేను పెద్ద తోపుని, నేను ఒక పెద్ద తురుముని, సో నా దగ్గరికి మీరందరూ వచ్చేయండి, నేను అందరికీ న్యాయం చేసేస్తా అని బిల్డప్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో చెప్పండి, మీరు చూడండి కావాలంటే. ఇంతకుముందు సినిమాల్లో పెదరాయుడు, చిన్నరాయుడు ఎలా ఉండేవాళ్ళంటే ఊళ్ళంతా వాళ్ళకి పెత్తనం వంట కట్టేవాళ్ళు. వాళ్ళు చక్కగా ఒక చెట్టు కింద ఒక కుర్చీ వేసుకొని కూర్చొని అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి విని ఆ తర్వాత ఒక తీర్పు అనేది చెప్పేవాళ్ళు. ఆ తీర్పు ఎలా ఉండేదంటే రమ్యకృష్ణ డైలాగ్ లాగా నా మాటే శాసనం అన్నట్టు ఉండేది. సో అవి ఎప్పుడు ఏ కాలంలో? పెదరాయుడు, చిన్నరాయుడు సినిమాలు ఆడే కాలంలో ఇప్పటికీ ఊళ్ళల్లో జరుగుతుంటుంది. సో పెద్ద మనుషుల పేరు మీద కూర్చొని వాళ్ళు రెండు వర్గాల మాటలు విన్న తర్వాత ఇద్దరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఒక సరైన నిర్ణయాన్ని తీసుకొని అది అమల్లో పెడతారనమాట. సో అట్లా కాకుండా వీళ్ళంట జనాలు అందరూ కూడా ఇక పోలీసులను వదిలేస్తారంట, న్యాయస్థానాలని వదిలేస్తారంట, ఇంట్లో పెద్దవాళ్ళని వదిలేస్తారంట. చక్కగా వీళ్ళ దగ్గరకు వచ్చేసి కూర్చొని మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్తారంట. అసలు అన్యాయం జరిగింది ఓకే, కానీ అక్కడ అన్యాయం జరిగిన మనిషి మొహమే ఇది. ఆ గుర్తులు, కనీసం ఆ గుర్తులు చూపించేటప్పుడు, చేతికి కాలికి గుర్తులు చూపించేటప్పుడు అవి కూడా బ్లర్ చేస్తారండి. గుర్తులు బ్లర్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను. ఏంటంటే భర్త అంట రోజు భార్యని పిచ్చిగా కొడుతున్నాడంట. అలానే చిన్నపిల్ల కూతురు అడ్డుగా వెళ్తే కూతుర్ని కూడా పిచ్చిగా కొట్టాడంట. సో కట్నం రమ్మని వేధిస్తున్నాడంట. సో ఇతను వాళ్ళ అంటే ఆ మొగుడి తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఏడి మీ కొడుకేడి, నేను ప్రూఫ్స్ పెట్టాను, నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక ఆడ మనిషి మీద రెంకలేస్తూ ఉన్నాడనమాట. ఆమె డైరెక్ట్గా అనింది, అతను ఇప్పుడు నా కొడుకు నుంచి విడాకులు ఇప్పించేసి మీరేం చేస్తారు చేసుకోపోండి అని చెప్పి. ఎవరైనా అలానే మాట్లాడతారు కదా. తెలియని ఒక మనిషి మన ఇంటికి వచ్చేసి మన కోడలు గురించి, మన కొడుకు గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఏ తల్లి సహిస్తుంది? ఏ తల్లి సహించదు. నువ్వు మాట్లాడేవాడివి ఎలా ఉండాలంటే ఒక పద్ధతి, సంస్కారం అనేది ఉండాలి. లేదా నీకు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తే నువ్వేం చెప్పాలి? అమ్మ ఇది కాదు సరైన రీతి అనేది, నువ్వు నా దగ్గరకు వచ్చావు, సరే ఎలా తెలిసింది, నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను తీసుకెళ్తా పదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దు, కానీ ఆ తర్వాత ప్రొసీజర్ మొత్తం పోలీసులు చూసుకుంటారు. వాళ్ళని మన ఇంట తీసుకెళ్దాము, మీ భర్తను చూపిద్దాము, అలానే మీ అత్తగారిని చూపిద్దాము, వాళ్ళే క్వశ్చన్స్ వేస్తారు. ఇంకా అంతగా కాకపోతే న్యాయస్థానం వైపు నుంచి వెళ్ళిపోదాము, విడాకులు అయితే విడాకులు, లేకపోతే భరణం అయితే భరణం, ఏదో ఒక రకంగా నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అలా న్యాయ మార్గంలో తీసుకెళ్ళాలా? ఏదో నేనే పెద్ద రౌడీని, అసలు ఇక్కడెక్కడ చుట్టుపక్కల లోకల్లో కూడా రౌడీలు
ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, ఇక నేను చెప్పిందే ఒక ఇది అంటే ఒక రూలు, నేను చెప్తే రూల్ పాస్ అయిపోయినట్టే అన్నంత బిల్డప్ ఇచ్చుకుంటూ ఆ అమ్మాయిని వెనకాలే తీసుకొని పోయి, అమ్మాయి అనడానికి కూడా లేదు ఆడ చూస్తేనేమో ఇల్లు ఎలా ఉందంటే స్లమ్ ఏరియాలో పాపం ఉంటారు కదా కొంచెం ఇబ్బంది పడుతూ, సో అలా ఉంది ఇల్లు. ఈవిడ చూస్తేనేమో చక్కగా మంచి డ్రెస్అప్ అయి ఉంది, అది కూడా ఐరన్ డ్రెస్ అంటే ఐరనింగ్ చేసిన డ్రెస్ వేసుకొని ఉంది. ఫేస్ ఏమో బ్లర్ చేస్తారు, మనిషి ఏమో గీలగా పీలగా సగం తినక ఏదంటే డొక్కలా రక్కపోయి ఉన్న మనిషిలాగా కూడా లేదు. చక్కగా 2 పూటలు కాదు 4 పూటలా కూర్చొని ప్లేట్ తీసుకొస్తే కూర్చొని తినే ఆవిడలాగా ఉంది. పర్సనాలిటీనే చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫేస్నేమో బ్లర్ చేస్తారు, ఆఖరికి చిన్న పిల్లని ఇలా కొట్టాడు అని చెప్పి చూపిస్తుంటే అది కూడా బ్లర్ ఎందుకండి? ఇప్పుడు పసిపిల్ల మొహం బ్లర్ చేశారు, చేతి మీద ఉన్న గాయాలని కాళ్ళ మీద ఉన్న గాయాలని బ్లర్ ఎందుకు చెయ్యాలి? అవి ప్రూఫ్స్ కదా జనాలకు చూపించడానికి. జనాలు కూడా నమ్మడానికి ఎలా నమ్ముతారు అంటే మీరు చెప్పిన మాట విని గొర్రెల్లాగా నమ్ముకుంటా మీరే న్యాయం చేయండి అని చెప్పి మీ చేతుల్లో పెడతారా? మళ్ళంట ఎంతోమంది చాలా ఇబ్బందికరమైన వాళ్ళు ఉంటారంట, వాళ్ళందరూ అంట వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు న్యాయం జరిపిస్తారంట. ఏ రకంగా జరిపిస్తారు మీరు న్యాయం? మీరు ఏమన్నా పోలీసులా, లేకపోతే లాయర్లా, లేకపోతే జడ్జీలా, ఇంకేమన్నానా? మీరు ఏ రకంగా న్యాయం అనేది జరిపిస్తారు? వీళ్ళందరినీ వదిలేసి ఇంతకు మించి మీరు ఏమన్నా ఉందా మీ దగ్గర ఏమన్నా న్యాయం చేయడానికి మార్గాలు? మళ్ళీ పైగా లాస్ట్కి ఏం చెప్పాడు ఆ అమ్మాయికి, వదిలిపారు నువ్వు మీ భర్తని, అదేంది డైవర్స్ ఇచ్చేసేయి, నువ్వు ఇచ్చేస్తావా అని 4-5 సార్లు అండి. ఇప్పుడు ఆ పిల్ల డైవర్స్ ఇస్తుందో ఇయ్యదో అది నార్మల్గా ఆ పిల్ల ఇష్టం, కానీ నువ్వు అంత బలవంతంగా నువ్వు ఇస్తావా అని అడిగి ఒప్పించేది ఏంది? అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేయడం ఇదా? అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేయంగానే అవతలోళ్ళు ఒప్పేసుకోవాలా? ఫేస్లో ఆ క్రూయాలిటీ కనిపించడం కానీ, ఆ సాడిజం చూపించడం కానీ, లేకపోతే నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా నీ బిహేవియర్ ఉంది. ఇది నిజంగా చాలామంది ఏమంటారు అసలు అప్పటికప్పుడు ఉంటుంది కదండి న్యాయస్థానం ఎలా ఉంటుందంటే వాళ్ళే ఈ కేసుని టేకప్ చేసేసి కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఇలా గుండాల్లాగా తయారైపోతున్నారు యూట్యూబర్స్ కాదు, వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాదు, గుండాల్లాగా తయారైపోతున్నారు. అది చాలా పెద్ద తప్పు. అది నిజంగా అలాంటి వాళ్ళని చూసి ఇంకో నలుగురు కూడా తయారవుతాయి. ఏం చేస్తారండి మీరు? అంటే యూట్యూబ్ గుండాలను తయారు చేస్తారా మీరు? అసలు ఏమనుకొని మీరు వీడియోస్ చేస్తున్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్. సో మీరు అలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా నిదానంగా ఓపికగా నచ్చజెప్పి అసలు ప్రొసీజర్లోకి వెళ్ళాలి. మనకంటూ మన దేశంలో ఒక న్యాయస్థానం ఉంది, ఒక రక్షణ శాఖ ఉంది. సో వీళ్ళందరినీ కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలా జనాలు? మీరే ఎందుకు చేయాలా? మీరు చేస్తానని చెప్పడం ఏంటి అసలు? అంటే వీళ్ళందరినీ వదిలేసి మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుద్ది అని జనాలు ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు వీడియోస్ ద్వారా. అంతేనా? చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోమాకండి. ఎవరైనా సరే భార్యాభర్తల్ని కలపడానికి చూస్తారు. ఆఖరికి ఆ భర్త వాళ్ళ అమ్మ అంటే ఆమెకు అత్తగారు ఆవిడ చాలాసార్లు చెప్పింది, వద్దండి ఇద్దరి మధ్యలోకి మనం పోకూడదు, భార్యాభర్తలు వాళ్ళే చూసుకుంటారు, నేను నచ్చ చెప్తాను అని చెబుతూ ఉంటే నువ్వు నచ్చ చెప్పకు, నువ్వు ఇట్లా అని చెప్పేసి ఆమెను కావాలని రెచ్చగొట్టి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మనకి న్యాయం చేసేది, ఆడవాళ్ళకి న్యాయం చేసేది? అరే కొంచెం సెన్స్ అన్నా ఉండాలా. వాళ్ళు తీసే వీడియోలు ఇప్పుడు ఏంటంటే నార్మల్ వీడియోస్ పెడతారు, రేపు ఏదైనా తేడా కొట్టింది అనుకోండి లేదు ప్రాంక్ అంటారు. ఎందుకంటే మనకి ప్రూఫ్స్ రియాలిటీలో చూపించలే కదా, బ్లర్ చేసేసారు కదా. సో ఇప్పుడు ఆ బ్లర్ చెయ్యని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చి మా మీద మేము ప్రాంక్ చేసుకున్నామని చెప్తారు. 2 రకాల మాటలు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దండి దయచేసి. సో ఈరోజు వీడియో ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.